నర్సరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 వార్డులకి 33 వార్డుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుందని కాసు మహేష్ తెలిపారు. చైర్మన్ గా సుబ్బారావు, వైస్ చైర్మన్ పదవుల్లో ఒకటి ముక్కంటి, రెండవది జిలానీకి నామినేట్ చేయించామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తున్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. గతంలో తమ కౌన్సిలర్లని పోలీసులు కిడ్నాప్ చేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ తమ వారిని భయపెడుతున్నారని, రక్షణ కల్పించవలసిన పోలీసులే ఇలా చేస్తుంటే ఇంకెవరికి తమ కష్టాలు చెప్పుకోవాలని కాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ లేదు వైస్ చైర్మన్ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మున్సిపాలిటీ తీసుకుంటే 4 సంవత్సరాల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉంటే 33 వార్డులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకగ్రీవంగా ఆ రోజున పిడుగురాళ్ల ప్రజలు ఎన్నుకోవటం అదొక చరిత్ర. జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మన వైస్ చైర్మన్ ముక్కంటి గారు చనిపోవటం, అది ఖాళీ రావటం అందరికీ తెలిసిన విషయమే. పోయిన నెలలో ఎలక్షన్ పిలిచారు ఎలక్షన్ కమిషన్. 33 కౌన్సిలర్స్లో 32 మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారు, ఒకటి తెలుగుదేశం మారారు ఎలక్షన్ ముందు. ఈ 32 మంది కూడా మాతోనే ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఈరోజు పిడుగురాళ్ల మున్సిపాలిటీకి పోయిన నెలలో వైస్ చైర్మన్ ఎన్నిక వస్తే 33 కౌన్సిలర్స్లో 32 మంది వైఎస్ఆర్కి ఉంటే అవలీలగా జరగాల్సిన ఎన్నిక. కానీ ఆ రోజున కౌన్సిలర్స్ అందరూ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి పోతే అధికారులను బెదిరించి వాళ్ళ చేత పోస్ట్పోన్ చేయించారు ఎన్నికని. అధికారులు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు రాస్తారు, బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి టైంకి పోస్ట్పోన్ చేస్తారంట. బీఫామ్ ఇవ్వకపోతే నామినేషన్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అవుతాడు. బీఫామ్ ఇవ్వకపోతే ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని లేదు. అంటే వాళ్ళకి రాయటం కూడా చేతకాల, ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం అనేది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎలా ఒత్తిడి ఉంది తెలుగుదేశం నాయకుల గురించి స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి అనేది.